నమస్తే అందరికీ. T20 వరల్డ్ కప్లో ఈరోజు ఇండియా సెకండ్ మ్యాచ్ ఆడడం జరిగింది. ప్లేయింగ్ లెవెన్లో అయితే ఒక 2 మార్పులు జరిగాయి. ఒకటి మియాబాయ్, అలానే ఇంకొకటి అభిషేక్ శర్మ. మియాబాయ్ ప్లేస్లో బుమ్రా రావడం జరిగింది. అంటే లాస్ట్ పర్ఫార్మెన్స్ సిరాజ్ బాగా చేసి ఈ మ్యాచ్లో డ్రాప్ అవ్వడం అనేది కొంచెం సిరాజ్ బాయ్కి నచ్చకపోవచ్చు, కానీ బుమ్రా ఏం చేస్తాడో అందరికీ తెలుసు. అందుకే బుమ్రా రావడం జరిగింది. అలానే ఇంకొకటి ఏంటంటే అభిషేక్ శర్మ హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో దాని కారణంగా సంజు శాంసన్ అయితే ప్లేయింగ్ లెవెన్లోకి రావడం జరిగింది. ఇంకా ఓవరాల్గా మనం మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏం జరిగింది, సెకండ్ ఇన్నింగ్స్లో ఏం జరిగింది, కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈరోజు మ్యాచ్లో నాకు అనిపించిన పాజిటివ్స్ కానీ లేదా నాకు అనిపించిన కొన్ని హై మూమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే సో వాటి గురించి మాట్లాడుకుందాం. మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈరోజు నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మన ఇండియా తరపున ఓపెనర్స్ ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వచ్చారు. సంజు శాంసన్ 8 బాల్లో 22 రన్స్ చేసి ఒక మంచి ఓపెనింగ్ అయితే ఇచ్చాడు. దీన్ని ఇంకా పెద్ద స్కోర్ కింద మారిస్తే బాగుండు, బట్ అన్ఫార్చునేట్లీ సంజు శాంసన్ అయితే అవుట్ అయిపోయాడు. మరొక ఓపెనర్ ఇషాన్ కిషన్ అయితే విధ్వంసం చేశాడు తన బ్యాటింగ్తో. 24 బాల్లో 61 రన్స్ చేసి ఇషాన్ కిషన్ అయితే అవుట్ అయిపోయాడు. సో నెక్స్ట్ దిగిన సూర్యాబాయ్ అయితే ఈరోజు నిరాశపరిచాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే సూర్యాబాయ్ ఒక్కడే నిలబడి మన టీంకి ఒక మంచి విజయాన్ని అయితే అందించాడు. ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్ చేసి అయితే అవుట్ అయ్యాడు. అంటే ఇక్కడ నాకు అనిపించే పాయింట్ ఏంటంటే మన ఇండియా ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా సో ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా అంటే ఒక రోజు ఒకరు ఆడుతుంటే ఇంకొక రోజు ఇంకొకరు ఆడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక బ్యాటర్ మీద డిపెండ్ అయ్యి అంటే అతను అవుట్ అయిపోతే ఇంకా మ్యాచ్ అయిపోయింది అనే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి మన ఇండియాలో లేదు. సూర్యాబాయ్ తర్వాత కుంగ్ఫు పాండే అయితే వచ్చి సో తన ఇన్నింగ్స్ని మెల్లగైతే స్టార్ట్ చేశాడు. ఒకసారి తిలక్ వర్మ అవుట్ అయిపోయిన తర్వాత శివన్ దూబేతో కలిసి ఒక విధ్వంసమైన ఇన్నింగ్స్ అయితే మామూలు సిక్స్లు అయితే కొట్టలేదు. ఇండియా 200 చేయడంలో పాండే అయితే ఒక కీలకమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అలానే శివన్ దూబే చిన్న క్యామే అయితే ఆడాడు, కానీ అదైతే ప్రజెంట్ అయితే సరిపోయింది. కానీ సో పెద్ద టీంలతో ఆడినప్పుడు ఈ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా సరిపోదు. మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇది మన బ్యాటింగ్ గురించి ఏమైనా చెప్పుకోదగ్గది ఉందంటే పాండ్యా ఇన్నింగ్స్, అలానే ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్. ఇద్దరైతే ఒక చిన్నపాటి తుఫాన్ అయితే గ్రౌండ్లోకి తీసుకొచ్చి వెళ్ళిపోయారు. ఒకనొక దశలో అయితే మన వాళ్ళు 250+ స్కోరు పెడతారని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే మన వాళ్ళు 7 ఓవర్లకి ఆల్మోస్ట్ 100 అయితే దాటేసింది. సో ఇంత మంచి రన్స్ వచ్చినప్పుడు ఎవరైనా సరే పెద్ద స్కోర్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నమీబియా వేసిన బౌలింగ్ ఏదైతే ఉందో నిజంగా వాళ్ళు చేసిన కంబ్యాక్ అయితే 209కి పరిమితం చేశారంటే చాలా ఎక్సలెంట్ బౌలింగ్ అయితే వేశారు. వాళ్ళ కెప్టెన్ ఎరాస్మస్ అయితే చాలా చక్కటి బౌలింగ్ వేసాడు. అంటే మనోడు అసలు ఎలా వేస్తున్నాడో, ఒక బాల్ వికెట్లు వెనకాల నుంచి వేసాడు. ఆ బాల్కి తిలక్ వర్మ కూడా అవుట్ అయిపోయాడు. ఎరాస్మస్తో పాటు మిగతా బౌలర్స్ కూడా బాగా కంబ్యాక్ ఇచ్చారు. ఎందుకంటే పెద్ద స్కోర్ వెళ్లకుండా ఒక మంచి బాల్ వేసి మంచి బౌలింగ్ చేసి తక్కువ స్కోర్కి అయితే అంటే 209 అనేది తక్కువ స్కోర్ ఏం కాదు, కానీ అంటే మనకు వచ్చిన ఓపెనింగ్ ఏదైతే ఉందో మనకు వచ్చిన స్కోరు ఏదైతే ఉందో ఖచ్చితంగా 250+ వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా గట్టిగానే ఉన్నాయి. సో అక్కడి నుంచి ఒక 209కి మనల్ని కంట్రోల్ చేశారంటే చాలా చక్కటి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్కి సంబంధించి నాకు అనిపించిన కొన్ని పాయింట్స్. సో సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ అయితే వచ్చింది. అందులో హర్షదీప్ని అయితే ఉతికి ఆరేశారు. తర్వాత ఎప్పుడైతే వికెట్ పడ్డదో బ్యాటింగ్లో తడబడ్డారు. అక్కడి నుంచి అయితే ఇంకా కోలుకోలేకపోయారు. మన బౌలింగ్లో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది వరుణ్ చక్రవర్తి గురించి. మనోడైతే ఎప్పుడులానే మాయ చేశాడు. వరుణ్ చక్రవర్తిని ఆడడానికి మన వాళ్ళు అయితే 3 చెరువులు నీళ్ళు తాగారు. వరుణ్ చక్రవర్తితో పాటు మిగతా బౌలర్స్ కూడా వికెట్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళని 116కి ఆల్అవుట్ చేసి ఈ మ్యాచ్లో విజయం సాధించారు. అంటే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ కోసం సో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు ఆ మ్యాచ్కి సంబంధించి ఆ రోజు మాట్లాడుకుందాం. అంతవరకు ఉంటాం మరి.